మన ముదిరాజ్ సోదరులందరికీ ఈ అవకాశం ఇచ్చిన మేపా అధ్యక్షుల వారికి, ఆ కమిటీకి, మనందరికీ కూడా నేను వాస్తవంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈరోజు నేను ముదిరాజుల గురించి తిరిగిన, మీకు కూడా తెలుసు ఆ విషయం. అయితే ఏంటంటే మనకున్న ఈ సమాజంలో చాలా అణగారినటువంటి జాతిలో ముదిరాజ్ జాతి కూడా ఒకటి నిలబడింది. ఈరోజు ముదిరాజ్ సంఘం అని రాజకీయ పార్టీల నుండి వచ్చి నేను సంఘం చూస్తాను అందరూ చూస్తున్నారు. వారి సేవ వారు చేస్తున్నారు. ఇక్కడ ఎవరిని తప్పు పట్టవలసింది లేదు, ఎవరి సహకారం వాళ్ళు ఇస్తున్నారు. కానీ ఈరోజు మేపా అనేది ఒకటి పెట్టేసి ముదిరాజు పిల్లలను విద్యావంతులను చేసి, విజ్ఞానవంతులను చేసి ఈ సమాజంలో కూడా అన్ని రంగాలలో కూడా, ఉద్యోగాలలో కూడా, అంటే కలెక్టర్ల స్థాయి నుంచి, పోలీసు డిపార్ట్మెంట్ నుండి, వైద్య రంగం నుండి, అధ్యాపకుల నుండి, క్రీడాకారుల అన్ని రంగాల నుండి కూడా తీసుకొచ్చి మన జాతిని ముందు వరుసలో నిలబెట్టాలనే ఉద్దేశంతో ఈ సంస్థను నిర్మించింది. ఇది కూడా ఏంటంటే రాజకీయాలకు అతీతంగా నువ్వు ఏ రాజకీయ పార్టీలో ఉండు, కానీ ఈ సంఘంతో కనుక ఉండేది ఉంటే మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు కూడా ఉన్నతమైన స్థితికి పోతుంది. అందరినీ విజ్ఞానవంతులను చేస్తారు, అందరికి మనోధైర్యాన్ని ఇస్తారు. తర్వాత కూడా ఏంటంటే ఆర్థికపరమైనటువంటి విషయాలను మనం పరిష్కరించలేని ఉన్నా కూడా వీరి దృష్టికి, సంఘం దృష్టికి తీసుకొస్తే వాటికి కూడా సహాయ సహకారాలు ఇచ్చి నడిపిస్తున్నారు. కాబట్టి మనకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ సంఘం తరఫున ముందుకు పోయి రాజకీయాలకు అతీతంగా అందరం ఒకటై ఈ సంఘం గొడుగు కిందికి వచ్చేది ఉంటే మనం కూడా ఏంటంటే మిగతా వర్గాలు, ఉన్నత వర్గాలను కూడా మనం అందుకోవచ్చు. మనకేంటంటే అన్ని రంగాలు ఉన్నాయి, కానీ ఏంటంటే ఇట్లా ప్రోత్సహించి, అర్థం చేయించి తీసుకుపోయి చేయితనిచ్చే వాళ్ళు లేరు ఇంతవరకు. కాబట్టి వీళ్ళు ఉన్నారు. ఈ మేపా నుండి మనకు మేపా అధ్యక్షుడు కూడా ఏంటంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయి ఉండి కూడా ఇదంతా ఎందుకు చూసినట్టే సమాజాన్ని అర్థం చేసుకున్నాడు. మన కులంలో ఉన్నటువంటి, మన కులంలో ఉన్న పరిస్థితులు, మనకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఉన్న వాళ్ళకు విజ్ఞానవంతులు అయ్యే స్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చే వాళ్ళు లేరు, వారిని సరి అయినటువంటి దారి చూపించే వాళ్ళు లేరు. కాబట్టి ఇట్లా అనగారిపోతున్నారు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని వీరు ఆ విద్యారంగం నుండి మనకు మేపకు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నాడు, వెలసిటీ కాలేజీ నడుపుతున్నాడు. అందులో ఏం తెలుసా, అందులో చదువుకునే విద్యార్థులకు ఇంటర్మీడియట్లో మనం జాయిన్ అయినాం అనుకో, మిగతా కాలేజీలు ఏం చేస్తాయి, సబ్జెక్టుగా పరిమితమై చెప్తాయి. కానీ వీళ్ళు అట్లా కాదు. తర్వాత నువ్వు పోలీస్ ఆఫీసర్ అవుతావా, డాక్టర్ అవుతావా, కలెక్టర్ అవుతావా, ఇంకా ఏ రంగాలలో ఇంజనీర్ అవుతావా, ఇంకే రంగాలకు పోతావు, సైంటిస్ట్ అవుతావా అనేది వాళ్ళని చూసుకొని వారి అభిరుచులకు తగ్గట్టు కూడా కోచింగ్ ఇస్తున్నారు వాళ్ళు అక్కడ. అంటే ఫస్ట్ ఇంటర్మీడియట్ నుండి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లోనే ఆ స్థాయిలో మనకు పెట్టేసి నడిపిస్తున్నారు. తర్వాత మన వాళ్ళకు కూడా ఫీజులలో రాయితీలు ఇస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పినటువంటిది ఇప్పుడు అమ్మ అటువంటిది ఉన్నది. మనకు వేరే ఏంటంటే అయ్యో చదువుకుంటేందుకు మనకు డబ్బులు లేవంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ కాలేజీలో మన పిల్లలను మనం ఎట్లా పెట్టుకుంటాం ఇంట్లో అట్లనే వాళ్ళ కాలేజీలో పెట్టేసి వాళ్ళు ఉపాధి కల్పిస్తూ విద్యను కూడా ఆపకుండా విద్యారంగాన్ని కూడా కొనసాగిస్తూ భవిష్యత్తులో ఉద్యోగం కోసం కూడా సాయం చేస్తున్నారు. ఇలాంటివి ఎన్నో చేస్తున్నారు. ఇక్కడ చాలా మంది ముందుకొచ్చి చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే రాష్ట్ర స్థాయిలో పెట్టింది, ఇది నేషనల్ స్థాయిలో కూడా పోతుంది. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో పెట్టేసి అన్ని జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు వేసుకుంటూ పోతున్నారు. మన దగ్గర ఉన్న విద్యావంతులు కూడా, విజ్ఞానవంతులు కూడా వీళ్ళు సహకరించాలి, వీళ్ళతో మనం నడవాలి. అప్పుడే ఏంటంటే మనం రాజకీయాలకు అతీతంగా కనుక పోయేది ఉంటే మన కుటుంబాలు ఇప్పుడు ఈ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాకపోవు. ఈ 10వ తరగతి విద్యార్థికి, ఈ 10వ తరగతి విద్యార్థికి ఆ స్థాయిలో అట్లా వచ్చిందంటే సరి అయినటువంటి గైడెన్స్ ఎవరు ఇవ్వలేదు, వాళ్ళని విజ్ఞానవంతులను చేయలేదు. ఎక్కడనైతే మనం ఎక్కడ స్లిప్ అవుతుందో అక్కడ కనుక సరి అయినటువంటి దారి చూపించి కనుక ఆ జ్ఞానాన్ని మనం బోధించేది ఉంటే వారికి ఆ అవకాశం ఇచ్చిన వాళ్ళం కాకపోతుంది. కాబట్టి ఇప్పటికే ఏంటంటే మన చిన్నపిల్లలకి ఎవరికున్నా ఇలాంటి అవకాశాలు ఇవ్వన్నా వీళ్ళతో కౌన్సిలింగ్ ఇప్పించండి, వాళ్ళతో కలిసి మీరు కూడా నడవండి. భవిష్యత్తులో ఏంటంటే మన తరానికి ఒక 2 తరాలు మనం చూసేది ఉంటే మన పిల్లల భవిష్యత్తే మారిపోతుంది. విద్యారంగంలో ఉంటారు, వైద్య రంగంలో ఉంటారు, ఆరోగ్య రంగాలు ఉంటారు, అటు అధికారుల రంగంలో ఉంటారు, ఇటు వ్యవసాయ రంగంలో, అన్ని రంగాలలో అభివృద్ధి అవుతాం మనం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ఈ సంఘానికి మనకు అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నా. ఈ రాష్ట్ర అధ్యక్షుడు కూడా నిరంతరం ఉద్యోగం ఉన్నా కానీ ఎట్లా అంటే ఎవరు నిద్రపోనేవాడు, ఆయన నిద్రపోడు, అట్లా చెప్తాంటది అన్నట్టు. ఇక్కడ సమస్య ఉన్నది ఏదో మీద మాటలే కాదు, వారితో ఏ సహకారం కావాలో సహకారం ఇస్తున్నాడు. కాబట్టి దాన్ని తీసుకొని మన అందరం కూడా ముందుకు పోవాలి, మన పిల్లలను కూడా మనం ముందుకు నడిపించుకోవాలి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నా. తర్వాత
ఉన్న